మెగాస్టార్ మామూలు లేదు. మనశంకర్ వరప్రసాద్ సూపర్ డూపర్ హిట్. మళ్ళీ బ్లాక్ బాస్టర్ వచ్చేసింది. అనిల్ రావిపూడి గారు ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మా ఫ్యాన్స్ కోసం మా కోసం మళ్ళీ సంక్రాంతికి మంచి సినిమా ఇచ్చారు. అందరికీ భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతికి సూపర్ డూపర్ హిట్. ముందుగా అనిల్ రావిపూడి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. సందీప్ గారు డ్యాన్స్ మాత్రం స్టెప్ మాత్రం అయిపోయింది. ఉప్పు స్టెప్ మాత్రం చాలా వేరే లెవెల్ అసలు. అబ్బా 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 ఏమి యాక్టింగ్, ఏమి కామెడీ, ఏమి. సో సంక్రాంతికి ఫ్యామిలీస్ అందరికి ఒక మంచి ఫుల్ మీల్స్ దొరికింది అనుకోవచ్చు. ఫుల్ మీల్స్ కాదు, బిర్యానీ బిర్యానీ దొరికింది. చాలా చాలా ఇందులో గుడి కడతా సార్. అనిల్ రావిపూడి గారు ప్రతి కూరలో వేస్తాము కారము కామడు, కానీ ప్రతి కూరలో వేస్తాము కారము కామము. ప్రతి సంక్రాంతికి విక్టర్ ఇదేనా ప్రతి సంక్రాంతి అనిల్ రావిపూడి దొరికేస్తాడు. అనిల్ రావిపూడి దొరుకుతాడో కూడా చెప్తా. ప్రతి కూరలో వేస్తాము కారము కామడు, కానీ ప్రతి సంక్రాంతికి అనిల్ రావిపూడి విక్టరీ. అనిల్ రావిపూడి పిచ్చోడైపోయినా మెంటల్ డ్యాన్స్ సాంగ్స్ ఎట్లా ఇంకేం కావాలంట. బాస్ని ఎలా చూపారా వెంకీ బాబా బైక్ ఆన్ చేస్తే కావాలి ఏం ఎంట్రీ ఇచ్చిందా వచ్చి ఏం ఎంట్రీ అదిరిపోయిందనా. ఒకటే భయ్యా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎవరైనా ఉన్నారంటే సంక్రాంతి విని మన బాస్ భయ్యా మాటలు మాట్లాడుకోవడం. ఒకటి మా సుస్మిత అక్క ప్రతి బర్త్డేకి ఇస్తావు డాడీ గిఫ్ట్, ప్రతి బర్త్డేకి ఇస్తావు డాడీ గిఫ్ట్, కానీ ఈ సంక్రాంతికి ది బిగ్గెస్ట్ ఒక ప్రతి బాగున్నాడు. ఓకే అలరించాలని మనం మనస్ఫూర్తి కోరుకోవాలి. ఇప్పుడు చిరంజీవి గారిని వెంకటేష్ గారిని చాలా సాహసం అని చెప్పాలి. ఇద్దరినే పెద్ద సీనియర్ ఒకే స్క్రీన్ పై చూపించడం. అనిల్ రావిపూడి గారు ఎలా హ్యాండిల్ చేశారు? అనిల్ రావిపూడి అంటే నిజంగా సంక్రాంతి సినిమాలు ఆయన సినిమా తీశాడంటే ప్రజల పల్స్ ఎలా ఉంది, కుటుంబ విలువలు ఎలా ఉన్నాయి అనేది చక్కగా టచ్ చేస్తాడు. నిజంగా వాల్తేరు వేరేలో బాబీ ఎలా అయితే ఆయన చూశాడు చిరంజీవి గారు, ఇంకా మిగతా పార్ట్ అంతా చిరంజీవి గారు ఇంత చేయగలరా అనేది ఈ సినిమాలో చూపించారు. డెఫినెట్గా అనిల్ రావిపూడిని అప్రిషియేట్ చేయాలా. డబుల్ హ్యాట్రిక్ నుంచి ట్రిపుల్ హ్యాట్రిక్ తీసుగా ఆయన ఈరోజు ఈ వరప్రసాద్ దాకా అలాగే ఈ తరం భార్యాభర్తలకి మంచి మెసేజ్ ఇచ్చారంటున్నారు డైలాగ్స్ రూపంలో. చిన్న వాటికి భార్యాభర్తల మధ్య అరమరికలతో కొట్లాడు దాకా వెళ్ళి అత్తమావలు దాన్ని పెద్దలు చేసుకొని విడాకులు తీసుకుంటే బిడ్డల భవిష్యత్తు ఏంటి? అది కరెక్ట్ కాదు కదా. కుటుంబ విలువలు, భార్యాభర్త ఎలా ఉండాలి, అత్తమావలు ఎలా ఉండాలి అని సంక్రాంతికి ఒక మంచి సినిమా. ఒక ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికి కూడా కుటుంబ విలువలకి బాగా చూపించినప్పుడు బాగా కనెక్ట్ అవుతుంది. రిపీట్ ఆడియన్స్ వచ్చే అవకాశం ఉంది. సంక్రాంతికి సపరివార సమేతంగా కుటుంబం మొత్తం చూసే సినిమాగా మనం చూడవచ్చు. వెంకటేష్ ముఖ్యంగా వెంకటేష్ చిరంజీవి గారు వాళ్ళిద్దరూ మామూలుగా